హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. ఈరోజు మన వీడియోలో హెల్తీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ గురించి చెప్పబోతున్నాను. డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. నానబెట్టుకుని తొక్క తీసుకున్న బాదం, కాజు, కిస్మిస్, క్రాన్బెర్రీస్, అలాగే ఒక ఖర్జూరం తీసుకుంటున్నా. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఫస్ట్ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుందాం. ఒక గ్లాస్ జ్యూస్కి హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ సరిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేశాక మనం ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలని ఒక గ్లాస్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి ఎటువంటి షుగర్ని అయితే నేను యాడ్ చేయడం లేదు. డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఆ స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా హెల్దీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.